హాయ్ గైస్, నమస్కారం. దిస్ ఇస్ యువర్ బన్నీ బిట్ కింగ్. రైట్ నౌ నేను సీతాపూర్లో కేదార్నాథ్ కింద ఉన్నా. ఇక్కడ నుంచి మీకు ఒక లైవ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. చాలా మంది వ్లాగర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు. చాలా మంది కేదార్నాథ్ ముందు ఫోటోస్ దిగుదాం అనుకునే వాళ్ళకి ఇది రియల్లీ ఒక బ్యాడ్ న్యూస్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ జస్ట్ మొన్ననే ఒక రూల్ని స్ట్రిక్ట్లీ తీసుకొని వచ్చింది. ఏంటి అంటే కేదార్నాథ్ కానీ యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఏ దామ్ ముందైనా సరే టెంపుల్కి 200 మీటర్ దూరంలో మాత్రమే మొబైల్స్ అలౌడ్ ఉన్నాయి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి వీడియోలు, ఫోటోలు తీయడం అనేది అలౌడ్ లేదు ఇప్పటి నుంచి. దీనికి కారణం ఏంటంటే టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 99.9% అందరూ వ్లాగర్సే వెళ్ళారు అంట. 1.1% మాత్రమే భక్తులు వెళ్ళారంట ఇక్కడ గవర్నమెంట్ సర్వే ప్రకారం. అండ్ ఆల్సో మొబైల్ అనేది మీ జేబులో పెట్టుకుని టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు, టెంపుల్ చుట్టూ కూడా తిరగొచ్చు. కానీ ఆ మొబైల్ ని తీసి మీరు వీడియోలు, ఫోటోలు తీయడం మాత్రం అలౌడ్ లేదు. దయచేసి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఏ దామ్కి రావాలనుకున్నా కానీ ఈ వీడియోని చూడండి. ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా రండి. బికాస్ మొబైల్ తీసి మీరు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీస్తే భారీ ఫైన్లు మాత్రం మీరు కట్టాల్సి ఉంటుంది. సో దయచేసి అందరూ జాగ్రత్త పడండి. అండ్ ఆల్సో మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కేదార్నాథ్ రావాలి